హలో! అందరూ బాగున్నారా? బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుష్మా. ఇవాళ చిన్న వ్లాగ్‌తో వచ్చాను. ఇక్కడ నేను వెజ్జీస్ వేసేస్తున్నాను పాస్తాకి. సో, ఎప్పుడు పాస్తా చేసినా ప్లెయిన్‌గా చేయడం గానీ, లేకపోతే పెద్ద పెద్ద వెజిటబుల్స్ వేయడం గానీ చేసేదాన్ని. కాకపోతే ఇవాళ నాకు ఇవి దొరికిందనమాట. రైస్డ్ కాలీఫ్లవర్ అండ్ బ్రాకలీ. యూజువలీ బ్రాకలీ అంటే అంతకంతే జస్ట్ స్టీమ్ చేస్తేనే బాగుంటుంది, ఉడకబెడితే అస్సలు నచ్చదు పిల్లలకి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ నాకు రైస్డ్ దొరికింది చిన్న షాప్లో. సో ఇట్లా కనిపించదు అనమాట, పాస్తాలో అలా మిక్స్ అయిపోతుంది మంచిగా. అండ్ దానికి కొంచెం మసాలాకి గార్లిక్ అండ్ హర్బ్, ఇది కర్క్లాండ్ కాస్ట్కోలో దొరుకుతుంది. సో ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంటుంది. అండ్ ఇది బటోలీ ఇదే వేస్తాను, లేకపోతే పెస్తో పాస్తా అయినా వేస్తాను. చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. అండ్ ఈ పాస్తా కూడా డిఫరెంట్ షేప్స్లో తెస్తానమాట. బటర్ఫ్లై షేపు, ఇట్లా ఈ స్పైరల్ షేప్, ఇట్లా ఏదో ఒకటి తెస్తూ ఉంటాను. లేకపోతే వాళ్ళకి మూడ్ రాదు, ఇంట్రెస్ట్ రాదు. సో ఏదో ఒకటి అట్లా చిన్న చిన్న చేంజెస్ చేస్తుంటే వాళ్ళు కూడా తింటారనమాట. అండ్ ఇక్కడ వాళ్ళది వంట అయితే చేసేసాను. మామూలు రసం చేశాను. అండ్ దెన్ ఒక గింజలది గ్రీన్ మూంగ్ది కర్రీ చేశాను అనమాట. చాలా బాగుంటుందండి. ఇది కూడా ఒకరోజు రెసిపీ చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇట్లా మినిమమ్ వన్స్ ఇన్ 2 వీక్స్ అయితే నేను ఈ కర్రీ చేస్తాను. హై ఇన్ ప్రోటీన్. అండ్ తర్వాత చపాతీ కానీ రైస్ కానీతో చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ అనమాట. అండ్ పిల్లలు కూడా చాలా నచ్చుతుంది ఇది. కావాలంటే బటర్ మంచిగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను ఒక పెనం చూపిస్తాను. ఆ చపాతీ పెనం, దోశ పెనం అని తెచ్చుకున్నాను, కానీ వర్స్ట్ సెరమిక్ దోశ ప్యాన్ అని తెచ్చాను. హారిబుల్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఐరన్ క్యాస్ట్ కూడా నేను ప్యాన్ తెచ్చాను. అట్లాగే అతుక్కుపోతుంది, ఎంత ఆయిల్ చేసి ఎంత చేసినా. చాలా చాలా మెయింటైన్ చేయాలి. అండ్ నా వ్రిస్ట్ పెయిన్ వచ్చేసింది, స్టార్ట్ అయింది. సో అది ఇంకా నేనైతే వాడట్లేదు. నాన్ స్టిక్ దోశ పైన తెచ్చుకుంటానని ఇంకా అదే తెచ్చేసుకున్నాను. అండ్ ఇక్కడ సురేష్ దివాళీ స్పెషల్ అని చెప్పి చాలా స్వీట్లు అయితే తెప్పించాడు. దివాళీ స్పెషల్ అని కాదు, ఇన్ జనరల్ ఈ టైంలో ఎవరైనా ఇవ్వడానికి, ఇంట్లో ఎంజాయ్ చేయడానికి ఇలా పచ్చడిలు అట్లాంటివి మొత్తం తెప్పించేస్తూ ఉంటాడు. అండ్ దాంట్లో ఈ గోంగూర అండ్ కారపొడి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది వెబ్సైట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో వేస్తాను. అస్సలు సున్నుండలు ఉన్నింది చూడండి, ఎంత బాగుంది. ఇలా విరిగిపోయింది అనుకుంటున్నారా? అది వాళ్ళు యాక్చువల్లీ ఉండ కట్టకుండా అలాగే పొడిగా ఇస్తారు. మనం ఉండ కట్టుకోవాలన్నమాట, ఎందుకంటే అక్కడి నుంచి షిప్పింగ్ చేసేటప్పుడు మొత్తం పొడి అయిపోతుంది ఎలాగో అని. నెక్స్ట్ వచ్చి డేట్ ఉండలు అనమాట. నట్స్ డేట్స్ ఉండలు ఎమ్మీగా ఉన్నింది. ఘీ బాగానే వేశాడు, చాలా స్వీట్గా ఉన్నింది, ఎమ్మీగా ఉన్నింది. అండ్ నేను చాలా తినేసానండి. అసలు ఈ ఫెస్టివల్ సీజన్ అయితే అసలు వదలలేదు. రోజుకి ఒకటైనా తిన్నాను. మంచిది అంటారు కానీ నేను తినే స్వీట్ క్వాంటిటీ మీకు తెలీదు. వెళ్ళడము తినడము, లోపల వెళ్ళడం తినడం అట్లాగే అయిపోతుంది. ఐ డోంట్ నో, నేను ఇంకా ఎంత వర్కౌట్ చేయాలని తెలీదు. బట్ ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఎలాగో తప్పదు, వర్కౌట్ చేయాల్సిందే, తగ్గించుకోవాల్సిందే. ఎప్పుడు ఇలాగే అవుతుంది. ఆగస్ట్ నుంచి నవంబర్ దాకా అసలు స్వీట్స్ కంట్రోల్ చేయలేను, అసలు అలా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను రెడీ అయిపోతున్నాను. ఇవాళ ఒక ఫెస్టివల్ ఆఫ్ లైట్స్కి వెళ్ళాలి. అదేంటంటే ఒక ఈవెంట్ శాన్ డియాగోలో ఎవ్రీ ఇయర్ చేస్తారు. అక్కడ ఏంటంటే దియా పరేడ్ అని చేస్తారనమాట. ఎండ్లో ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్, అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. దానికి గూగుల్ ఫామ్ ఉంటుంది, లేడీస్ ఎవరైనా అప్లై చేసేసి దానికి వెళ్ళాలన్నమాట. దానికి నేను ఇట్లా శారీని, ఈ ఎల్లో శారీ నేను ఒకసారి నవరాత్రికి వేసుకున్నాను. సో ఇది లెహెంగాలా వేసుకోవాలని చెప్పి చాలా ఆశపడ్డాను. సో ఇవాళ అది ట్రై చేశాను. యూట్యూబ్లో ఏదో వీడియో చూసుకొని ట్రై చేశాను. నాకు చాలా నచ్చింది ఈ టైప్ ఆఫ్ వేరింగ్. అండ్ ఇది నేను నార్మల్ మేట్ క్వాలిటీ నెక్లెస్ అవన్నీ వేసుకొని హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా వేసుకొని నేను ఫ్రెండ్ వాళ్ళతో వెళ్తున్నాను అనమాట. ఒక్కదాన్నే వెళ్తున్నాను, పిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళట్లేదు. అండ్ చాలా రష్ ఉన్నింది ఆ రోజు. అండ్ ఫ్రెండ్ వాళ్ళు చెప్పాను కదా, శ్రావణి తన పేరు, ఎప్పుడు ఎక్కడైనా వెళ్ళాలంటే తోడుగా వెళ్తూ ఉంటాము.
అంటే సేమ్ యాక్టివిటీస్ చేస్తుంటే బాగుంటుంది కదా ఇట్లాంటి యాక్టివిటీస్. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత అసలు ఇట్లాంటివి ఒకటి చేయొచ్చు అన్న కాన్సెప్ట్ మర్చిపోయాను అనమాట నేను. సో ఇప్పుడు అన్నీ అట్లా వెళ్తూ ఉన్నాను, కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ అవన్నీ వెళ్తూ ఉంటే కొంచెం ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది, లైవ్లీగా ఉంటుంది, జనాలను కలుస్తూ ఉంటాను. అంటే చాలా బాగుంటుంది, ఒక హ్యాపీ ఫీలింగ్. అయితే అదేదో చెప్తారు కదా, సెరటోనిన్ లెవెల్స్ హై అవుతుందని చెప్పి, సో అది ఫుల్ పాసిబిలిటీ. సో దానికోసమైనా వెళ్ళాలని చెప్పి ఇట్లా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ చాలామంది ఉన్నారు, సీట్ అయితే అప్పుడప్పుడే ఫిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అండ్ చూసారా ఇక్కడ దియాలు పెట్టారనమాట, ఆల్ వ్యాక్స్ క్యాండిల్స్ పెట్టేశారు. దాన్ని వెలిగించిన తర్వాత లాస్ట్లో ఈవెంట్ ఎండ్లో మాత్రమే దాన్ని తీసుకొని తిరగాలన్నమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ మెయిన్ ఈవెంట్ రీజన్ ఏంటంటే దివాళీకి వాళ్ళు ఇది దివాళీకి చాలా రోజు ముందు చేస్తారనమాట. అండ్ ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రిప్రజెంట్ చేయాలి. డ్యాన్స్ స్పెషలీ ఓన్లీ ఫర్ డ్యాన్స్, అసలు సింగింగ్ అస్సలు లేదు ఇక్కడ, ఓన్లీ డ్యాన్స్. అండ్ ఆల్సో రామాయణ్ కూడా డ్యాన్స్ అట్లా చేయడం కూడా చూశాను. ఏదైనా మీ భరతనాట్యం కానీ ఏ స్టేట్లో ఏదేది ఫేమస్ అవన్నీ మీరు యూ క్యాన్ ప్రజెంట్ హియర్ అనమాట. చాలా బాగుంది, చాలాసేపు చూసాము. అండ్ ఇట్ వాజ్ డిన్నర్ టైం. మేము ఏమనుకున్నామంటే తినేసి తర్వాత దియా పరేడ్ వెళ్ళిపోదాము అనుకున్నాం, లేకపోతే చాలా చాలా లేట్ అయిపోతుంది, నాకు కూడా ఇంటికి వెళ్ళాలి కదా. సో నేనేం చేశాను, ఫస్ట్ తినేసి తర్వాత ఐ వాంటెడ్ టు గో బ్యాక్ దియా పరేడ్కి. సో అక్కడి నుంచి నడవాలి, కొంచెం దూరం నడిచి ఇక్కడ మొత్తం టెంట్ వేసి ఆల్ రెస్టారెంట్స్, చాలా రెస్టారెంట్స్ వచ్చారు. సో అలా అనమాట. తినేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసాము. సో తనకి ఇంకో ఫ్రెండ్ సుజాత అని, తన మెయిన్ ఆర్గనైజింగ్ ఈసారి ఆర్గనైజ్ చేస్తుంది. ఇంకొక 2-3 ఉన్నారు. సో వాళ్ళు ఆర్గనైజ్ చేశారు ఈసారి. ఎవ్రీబడి గెట్స్ అ ఛాన్స్ ఆర్గనైజ్ చేయడానికి, మెంబర్ అయి ఉండాలి. అండ్ దియాలు వేసేస్తున్నాను. అండ్ ఏంటంటే అక్కడ గాలి వస్తుంది అనమాట, బాగా గాలి వస్తుంది. అండ్ నా ఫ్రెండ్ని అడిగాను నాకు ఒక వీడియో తీస్తావా అంటే అసలు వీడియో తీసింది. అండ్ అంటే ఈ వ్లాగింగ్ చేసేటప్పుడు ఎవరైనా వీడియో తీయాలండి మమ్మల్ని తీయడానికి, లేకపోతే చాలా కష్టం. ఇంట్లో అయితే నేనే తీసుకుంటాను, సెల్ఫీ స్టిక్ ఏదో పెట్టుకొని ఏదో చేసుకుంటాను. అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఎవరినైనా అడగాలి, తప్పదు. అండ్ సో ఇలా చూస్తున్నారా ఎంతమంది లేడీస్ ప్లేట్లో దియా పెట్టుకొని నించున్నారు. సో వీళ్ళందరూ సైన్అప్ చేసిన వాళ్ళు అనమాట. అండ్ ఆర్గనైజర్స్ ఉన్నారు, చాలా ఫ్రెండ్స్, శాండియాగోలో నాకు పాత ఫ్రెండ్స్ చాలామంది కనిపించారు. చాలా బాగా అనిపించింది. కొంతమంది అయితే ఫ్యామిలీస్తో వచ్చారు, ఫ్యామిలీస్తోనే వెళ్ళాలి యాక్చువల్లీ ఆ ప్రోగ్రామ్కి. అండ్ చాలా బాగా జరిగింది, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అందరూ ఈ దియా పట్టుకొని చాలా ఫోటోలు దిగామండి, ఒక్కొక్కటి కాదు. నా ఫోన్ అయితే బాగా ఫేమస్ అయిపోయింది అక్కడ. అందరూ నాకు ఒక ఫోటో తీయని చెప్పి చాలా అడిగారు అనమాట. అది శాంసంగ్ ఎఫెక్ట్ అనమాట. సో నెక్స్ట్ డేకి వస్తే ఇక్కడ పియానో రిసైటల్ ఉంది, 2 పిల్లలది. నేను పెద్దగా వీడియో ఏమీ పెట్టట్లేదు, కాపీరైట్స్ విషయంగా నేను అది పెట్టట్లేదు. అండ్ ఇద్దరికి సేమ్ డ్రెస్ వేశాను. యాక్చువల్లీ ఈ డ్రెస్ 3-4 ఇయర్స్ బ్యాక్ కొన్నది. తాషుకేమో అప్పుడు లూజ్ అయిపోయింది, లూజ్ కాదు టైట్ అయింది. దీక్షకేమో పొడుగుంది. సో ఇప్పుడు అది సన్నబడింది, దీక్ష పొడుగు వచ్చింది. సో సరిపోయింది అనమాట కరెక్ట్గా. అండ్ తాష్వి చక్కగా ఒక టీన్ లాగా రెడీ అయిపోయింది. దీక్ష కూడా మంచిగా హెయిర్ బ్రష్ చేశాను. లక్కీగా తనకి స్ట్రైట్ హెయిర్ వచ్చిందండి, చాలా బాగుంది, క్యూట్గా స్మూత్గా ఉంటుంది తన హెయిర్. అండ్ ఫ్రంట్ కట్తో భలే ప్రిన్సెస్ లాగా అయితే నాకు కనిపించింది. అండ్ ఇక్కడ మా ఏరియాలో శాండియాగోలో ఇండియన్ స్టోర్ ఎదురుగుండానే ఉంటుందన్నమాట. ఇది స్టెయిన్లీ పియానో ప్లేస్. సో ఇక్కడ కావాలంటే వీ హ్యావ్ టు ముందరే బుక్ చేసుకొని ఇక్కడ కాన్సర్ట్స్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. కానీ చాలా చిన్న హాల్ అది. ఈవిడేంటంటే వీళ్ళ టీచరు 1 by 1 చేయించింది కాబట్టి ఇది సరిపోయింది. అండ్ అందరికీ టైం ఇచ్చేసింది అనమాట. తర్వాత ప్రతిసారి ఇలా మెనూ చేసింది, ఎవరు ఎప్పుడు చేస్తున్నారు అని వచ్చినప్పుడే తెలుస్తుంది. అంటే ముందర ఏమైనా అడిగితే చెప్పేస్తుంది. కానీ షీస్ అమేజింగ్ టీచర్, చాలా బాగా నేర్పించింది, ఓపిక చాలా ఎక్కువ.
అండ్ పిల్లలది కూడా చూసారా అట్లా మంచిగా మెనూలో పెట్టి ఎప్పుడు ఎవరిది స్లాట్ అని చెప్పి అలా పెట్టి రెడీ చేసి పెట్టింది. అండ్ దీక్షకి ఇయర్ రింగ్స్ చేంజ్ చేశాను. ఎప్పుడు ఇయర్ రింగ్స్ మార్చుకుంటాను అని అడిగేది, కానీ ఇవాళ నాకు ఒక ధైర్యం వచ్చి దానికి ఇయర్ రింగ్స్ చేంజ్ చేశాను. బట్ ఆబ్వియస్లీ ఐల్ గో బ్యాక్ టు ద ఓల్డ్ ఇయర్ రింగ్స్. అండ్ దీక్ష ఇది ఫస్ట్ టైం అనమాట తనకి రిసైటల్ ఆవిడ దగ్గర. తన ఫ్రెండ్స్, తను ఒక్కటే చిన్నది ఆ పాట పాడతానని పట్టుపట్టిందట టీచర్తో. సో సరే నించో, బొమ్మలాగా ఉన్నావు, నించో పాడు అని చెప్పి దానికి జస్ట్ ఫస్ట్ 4 లైన్స్ మాత్రమే తెలుసు. అది ఇంగ్లీష్లో అనమాట. అది కొన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి ఆ పాట. సో పెద్ద పిల్లలందరూ డిఫరెంట్ లాంగ్వేజెస్లో పాడితే ఇది ఇంగ్లీష్ ఒక్కటే పాడేసి ఇంకా వచ్చేసాను అనమాట. ఆ రోజు అయిపోయింది మంచిగా. రిసైటల్ చాలా కంగ్రాట్ చేశారు. అండ్ ఇది నెక్స్ట్ డే ఇంకా స్కూల్లో వాలంటీర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆ ఛాన్స్ అయితే వచ్చింది, ఎందుకంటే దీక్ష కొంచెం పెద్ద అయింది కదా. సో స్కూల్లోకి వెళ్ళి వాళ్ళ స్టెమ్ లెసన్ ఉన్నింది. సో నేను మరీ అంత క్లియర్గా వేయట్లేదు, కొంతమందికి వీడియో పిల్లలది నచ్చదు కాబట్టి. సో చిన్న రోబో ఎలా దాన్ని యూస్ చేస్తారు అని చెప్పి, దానికి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తారు అని చెప్పి చిన్న డెమో చేసి వాళ్ళకి చిన్న ఒక దారి పెట్టేసి దాన్ని ప్రోగ్రామ్ చేసి దాంట్లో పెట్టాలన్నమాట. ఒక ఐప్యాడ్ ఉంటుంది, ఐప్యాడ్లో ప్రోగ్రామ్ చేసి దాంట్లో వేయాలన్నమాట. ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ ఇయర్ వాళ్ళకి. చాలా ఎంజాయ్ చేశారు, అది చూడడానికి కూడా క్యూట్గా ఉన్నింది. సో స్కూల్లో వాలంటీర్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నాకు ఒక నవరాత్రికి వెళ్ళాల్సింది. ఆ రోజు ఇంకా ఐ థింక్ లాస్ట్ డే అనుకుంటా నవరాత్రిది. వన్ ఆఫ్ మై స్టూడెంట్ పిలిచిందనమాట. ప్రతి ఇయర్ పిలుస్తుంది అండ్ నేను కూడా చాలా ఇష్టంగా వెళ్తాను. భలే పెడుతుంది అనమాట, చాలా పెద్దగా పెడుతుంది అనమాట. సో ఈసారి నేను పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ది 2017లో నా బ్రదర్ పెళ్ళికి కొన్నది సిల్క్ సారీ. ఎంత అయన్ చేశాను, కొన్ని సిల్క్ అయితే మీరు అడగొద్దు, ఎంత అయన్ చేసినా డ్రై క్లీన్కి ఇచ్చినా మీకు ఇట్లా మడతలు ఉంటుంది, ఏం చేయలేము. అండ్ చూసారా ఎంత క్రియేటివ్గా ఫుడ్ని అట్లా ప్లేట్లో డెకరేట్ చేశారు. ఆవిడకి ఏంటంటే 3 పిల్లలు అనమాట, 3 అమ్మాయిలు. చిన్నదేమో ఇంకా 1 year అంతే. కాబట్టి పెద్ద పిల్లలు కొంచెం 12 years 13 years అలా ఉన్నారు. సో 3 ఆడపిల్లలు అందరూ కలిసి ఇవన్నీ పెడతారనమాట. ఎంత ఇంట్రెస్ట్, చాలా ప్రౌడ్ అనిపిస్తుంది, క్యూట్ అనిపిస్తుంది వాళ్ళ చేయడము, సహాయం చేయడము. రియలీ దట్ ఈస్ అ వెరీ గుడ్ బ్రింగప్ అని చెప్పొచ్చు. అండ్ భలే పెట్టారు అసలు. వీళ్ళు ఫ్రమ్ తమిళనాడు అనమాట. సో చాలా ఇంట్రెస్ట్, వీళ్ళు ఇది చాలా ఎగ్జైటింగ్గా చేస్తారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్ యాడ్ చేస్తూ వెళ్తూ ఉంటారనమాట. సో ఇదేంటంటే చాలా నేను పోనీ ఒక 3-4 years నుంచి చూస్తున్నాను. చాలా కాన్సెప్ట్స్ యాడ్ చేస్తున్నారనమాట. సో యాడ్ చేసి ఇంత పెద్ద చేశారు. ఇంత తెచ్చుకోవాలంటే అన్నీ తెచ్చుకోవాలి. అండ్ అవన్నీ మళ్ళీ నవరాత్రి అయ్యాక వ్రాప్ చేసి దాన్ని బబుల్ వ్రాప్లో ప్యాక్ చేసి తర్వాత లోపల పెడతారట. అంటే చాలా పని అండి అసలు. ఐ కెన్ అండర్స్టాండ్, చాలా పని, బట్ బ్యూటిఫుల్. మీరు కూడా ఒకసారి చూసేయండి. అంటే కొంతమంది మెచ్చుకోవాల్సిందే, చాలా ట్రెడిషనల్ స్టఫ్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఏ ఊర్లోకి వెళ్ళినా, ఏ లోకంలోకి వెళ్ళినా వాళ్ళు ఒక ట్రెడిషనల్ స్టైల్ అనేది ఇంట్లో కాన్సెప్ట్ వైస్ మెయింటైన్ చేసుకుంటారు. చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం మెయింటైన్ చేయడం చాలా కష్టం ఇవన్నీ. అండ్ వెరీ ఆర్టిస్టిక్ అనిపిస్తుంది. ఒక ట్రెడిషనల్ అంబియన్స్ అయితే ఇంట్లోకి వెళ్తే తెలుస్తుంది. అండ్ ఈ స్వింగ్ అయితే నాకు భలే నచ్చిందండి. వాళ్ళు ఇన్ జనరల్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ
పిల్లలు స్వింగ్. బట్ వాళ్ళది ఇండియా నుంచి తెప్పించుకున్నట్టున్నారు. అండ్ క్యూట్‌గా వాళ్ళ పిల్లలతో నేనొక వీడియో తీశాను. అండ్ బయట వాళ్ళ పెద్ద పాప ఇట్లా ఆర్గనైజ్ చేసిందనమాట. మెనూ రాసేసి మొత్తం అక్కడ సెట్ చేసి పెట్టేసింది. ఆ అమ్మాయికి ఇవాళ వండలేదంట యాక్చువల్లీ చెప్పాలంటే. యూజువల్లీ తను చేస్తుంది. అండ్ బర్గర్స్ పెట్టారు. పిల్లలకేంటి బర్గర్ పెట్టారంటే పిల్లలు తినరు కదా! ఇంకేం చేయాలి అని చెప్పి బర్గర్ పెట్టిందట. అండ్ ఇక్కడ చూస్తే వాళ్ళ ఇల్లు చుట్టూ మొత్తం అరటి చెట్టు కానీ, దాళింబ చెట్టు కానీ, నిమ్మకాయ చెట్టు కానీ అసలు అడగొద్దు ఎన్ని ఉన్నాయంటే అన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఐ థింక్ వాళ్ళకి సాయిల్ చాలా బాగుందనుకుంటా. మాకైతే అస్సలు వర్స్ట్ అసలు. చాలా చాలా బాగున్నాయి వాళ్ళ ఇంట్లో. అందుకనే వీడియో తీసేసాను. నాకు అసలు ఆగలేక. ఎన్ని ఫ్లవర్స్ వస్తాయి అసలు. ఎండ కూడా చాలా బాగా పడుతుంది వాళ్ళకి. వాళ్ళు ఉండే ఏరియా ఏంటంటే చాలా ఒక వైడ్ ఏరియా. అసలు పెద్ద పెద్ద చెట్లు లేవన్నమాట. వాళ్ళ ఇంట్లో పెంచుకుంటే సరే, లేకపోతే అసలు ఉండదు. సో షుగర్ కేన్ ప్లాంట్స్ కానీ ఏదైనా చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే పెట్టుకుంది తను. అండ్ దిస్ ఈజ్ అ వే టు గో అవుట్ అనమాట. సో అక్కడ కూడా కొన్ని లైటింగ్స్ సెట్ చేసి బాగా డెకరేట్ చేశారు. ఇట్ వాజ్ అ వెరీ నైస్ డే. అండ్ ఇది ఇంకొక రోజు. ఆల్మోస్ట్ 4-5 డేస్ వ్లాగ్ ఇది. చాలా చిన్నగా ట్రై చేస్తున్నాను వేయడానికి. ఒక్కొక్క రోజు వేస్తూ వెళ్తే నాకు చాలా వ్లాగ్స్ వస్తాయి. నాకు అసలు అంత టైం కూడా ఉండట్లేదు. అండ్ నెక్స్ట్ డే ఐ రియలీ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే నాకు ఆ రోజు ఒక సాయిబాబా గుడిలో నన్ను ఒక పాట పాడారనమాట. పాడమన్నారు నన్ను. సో ఏం పాట అంటే సాయి చాలీసా. సాయి చాలీసా అనేది ఎప్పుడు లేదు. ఆ చాలీసా అంటే సాయి చాలీసా ఉంది కానీ 40 ఇప్పుడు హనుమాన్ చాలీసా అనేది 40 వర్స్ ఉంటుంది కదా, అట్లా ఇది 40 వర్స్ ఉండే ఒక చాలీసా అనమాట. అందుకని సాయి చాలీసా అని పెట్టారు దీనికి. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అయితే నాకు. సో నేను దానికే రెడీ అయిపోతున్నాను. నేను ఫస్ట్ చూపించిన శారీ అది వేసుకోకుండా వేరే వేసుకున్నాను. మీకు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ అయిందా? ఆ పాత శారీది ఇందాక చూపించిన శారీ బ్లౌజ్ అయితే వేసుకొని వేరే శారీ వేసేసుకున్నాను. అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్తో, హెయిర్ ఎక్స్టెన్షన్తో, ఒక మీట్ నెక్లెస్తో ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయాను. నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను. పిల్లల్ని తీసుకుంటే అసలు నేను బయట పాడలేను అనమాట. ఒక చిన్న స్నిప్పెట్ అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చూసేయండి. ఒక మ్యూజిక్ అయితే తయారు చేశారు నా కోసం ఇక్కడ పాడడానికి. ఇండియాలో చేయించారనమాట. ఒరిజినల్ పాట వచ్చి మాలవిక గారు పాడారు. అండ్ ఇతనే రామ్ గారు అని చెప్పి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. గుడిలో, మన శాండియాగో గుడిలోనే చేశారు. అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది టీవీలో కూడా వచ్చిందనమాట. ఎస్టీవీ అదేదో వచ్చింది, కానీ దాని క్లిప్స్ అయితే నా దగ్గర ఇప్పుడు లేదు. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. నవరాత్రి ఆ రోజు లాస్ట్ డే. యాక్చువల్లీ దిస్ వాజ్ ద లాస్ట్ డే. సో దీనికి వెళ్తే తను కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది. అండ్ ప్రతిసారి డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ అయితే ట్రై చేసింది అనమాట. అండ్ ఇతను నా క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, గుడిలో ఆ పాట పాడినందుకు నాకు ఒక చీర ఇచ్చారనమాట. ఎంత బాగుంది ఈ శారీ అంటే మీకు చూపిస్తాను. అంటే ఈ కలర్ కాంబినేషన్ శారీ నా దగ్గర లేదు. చాలా బాగుంది కాంబినేషన్. అండ్ డిజైన్ కూడా నాకు తెగ నచ్చేసింది. లోపల రెడ్డిష్ బ్రిక్ కలర్ అంటారు కదా, కొంచెం సిల్వర్ ఫ్లవర్స్లో కొంచెం సిల్వర్ షైనీ ప్రింట్ ఏదో వచ్చింది. నేను ఇంతవరకు కూడా గుడిలో పాడాను చాలాసారి.
అప్పుడు కూడా నాకు శారీలొచ్చాయి. చాలా బాగున్నాయి. ఇప్పటివరకు ఇంకా పెట్టుకున్నాను బ్లౌజ్ అంతా కుట్టించుకొని. ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మొమెంట్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బ్లిస్‌ఫుల్‌గా ఫీల్ అవుతాను. అండ్ ఇవి ఏంటంటే నవరాత్రికెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. చాలామంది ఇస్తారు. గిఫ్ట్ ఇస్తారు. ఇది చాలా క్యూట్‌గా ఉంది. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇంకా మంచి వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.